క్షమించాను 19వ వచనం చదవండమ్మా. లేదా 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ దేవునికి స్తోత్రం తీయండి. 32వ కీర్తన తీయండి ఒకసారి. మొదటి వచనం చదవండమ్మా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవడు ధన్యుడు? మరి నువ్వు ధన్యుడువా? ఎవరమండి? అందరం అనుకున్నామా నేను ధన్యురాలని? ఎందుకంటే నేను మా కొరకు పాప పరిహారం చెల్లించబడింది. అవునా? చెల్లించబడిందా లేదా? మనందరి కొరకు పాప పరిహారం చెల్లించబడింది. ఈ రోజు పాపము అనే దాన్ని మనలోంచి తీసివేసి దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి మీరు పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం, మీరు నీతిమంతులు, హల్లెలూయా, మీరు నన్ను స్తుతించడానికి అర్హులై ఉన్నారు, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తీసిండ తలుపు దాన్ని అటు ఇటు గింజలు తీసుకుంటండి, అలా ఇబ్బంది ఏమి లేదు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారందరూ ధన్యులు, దేవుని చేత పాప పరిహారం పొందిన మీరందరూ ధన్యులు, మనందరము ధన్యులమే. అయితే మనలో బయట మన ప్రవర్తన ఎలా ఉంది అది ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ఇరుగు పొరుగు వారితో నీ మాట తీరేలా ఉంది, నీ బంధువుడితో నీ మాట తీరేలా ఉంది, నీ భర్తతో నీ మాట తీరేలా ఉంది, నీ భార్యతో నీ మాట తీరేలా ఉంది, నీ పిల్లలతో నీ మాట తీరు ఎలా ఉంది ఒకసారి ఆలోచించి. నువ్వు దేవుని ద్వారా దయ పొందావు, మంచిది. దేవుని కృపకు పాత్రురాలుగా నీవు ఉన్నావు, చాలా సంతోషము. దేవుని రక్తంలో కడగబడిన మనం ధన్యులమే, మంచిది. కానీ ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మరి ఇన్ని విధాలుగా మనం ధన్యులం అని చెప్పుకున్న మన నోరు దేని వసిస్తుంది, దేనిని మాట్లాడుతుంది? మన మాట ఎదుటి వారిని ఆకర్షించేదిగా ఉందా? వీళ్ళు భక్తులు అంటారు, వీళ్ళు మాట తీరు బాగోలేదని చెప్పుకునే వారిగా ఉన్నారు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. ఆయన పాపాన్ని కాదు ప్రేమించింది, మనుషుల్ని ప్రేమించాడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేసి మనుషుల్ని తన ప్రేమకు మారుగా చేర్చుకోవడానికి, రూపముగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి అటువంటి అప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఈ లోకంలో మనం చెప్పడం కాదు, నేను భక్తిపరుణ్ణి అని లోకానికి మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పాలి. నీవు ఒక పత్రిక అయిపోవాలంతే. నిన్ను చూచిన వాడు ఈమె నిజముగా దేవుని బిడ్డ, హల్లెలూయా. దానియేలు సింహాల బోనులు ఉన్నప్పుడు సింహాల బోనులు వేసిన రాజుగారు దానియేలు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? దానియేలు అడుగుతున్నాడా? జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడంటే అక్కడ నుండి లోపల నుంచి మాట్లాడుతున్నాడు దానియేలు. లోపల నుంచి మాట్లాడుతున్నాడు దానియేలు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? రాజు చిరకాలము జీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు దానియేలుని బట్టి ఎవరికి వచ్చింది విశ్వాసము? రాజుగారికి వచ్చింది. జీవము కలిగిన దేవుని సేవకుడు అంటున్నాడు. చూడండి, అక్కడ ఉచ్చరించడం చూడండి, మాట్లాడే విధానం చూడండి, పలకరించే విధానం చూడండి. ఏమనంటే జీవము కలిగిన దేవుని సేవకుడా. అది ఎలా గ్రహించగలిగాడు అతను? అతనిలో భక్తి, అతను చేసే పని, అతను చేసే ప్రార్థన. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? శిక్ష, అక్కడ మరణ శిక్ష ఉంది అని తెలిసి కూడా ఆయన ప్రార్థించడం మానలేదా? మానలేదండి, మానడు. ఎందుకంటే ఆయన నా దేవుడు ఉన్నాడు. ఆయనలోని భక్తి రాజు యొక్క హృదయాన్ని మార్చిందండి. మరి నీలోని భక్తి ఎందరిని మార్చిందో అది మీ ఊహకి, మీ హృదయానికి నేను అప్పగిస్తున్నాను. మీలోని భక్తి ఎందరిని మార్చిందో అది మీరే గ్రహించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సేవకుడా అని పిలువబడ్డాడంటే అతడు భక్తి ఎంతగా అక్కడ ప్రబలిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా, దూషింపబడుతుందా? ఎందుకంటే మనం చేసిన ప్రతి పనిని ప్రతి ఒక్కరూ పరీక్షిస్తారు.
పరిశీలిస్తూ ఉంటారు. జాగ్రత్త, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు జాగ్రత్త, నువ్వు నలుగురిలో సంచారం చేస్తున్నప్పుడు జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్త, నీ నాలుకను జాగ్రత్తగా కాసుకో. నువ్వు కనుక 10 మందిలో ఉన్నప్పుడు వ్యర్థమైన మాట, ఎంత మాట అన్నా వారు వెంటనే అంటారు, నువ్వు దేవుని బిడ్డవు కదా అంటారనరా? అంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎవరి నామానికి అవమానం అది? అంటే నీవు పలికిన మాట దేవునికి అవమానకరంగా ఉందంటే మరి దేవుడికి దేవుని మీద పాపం అంటే ఆ పాపాన్ని ఒప్పుకుంటాడా దేవుడు? అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట తీరు మనం మారాలి అంతే. దేవునిలోకి వచ్చామంటే సరిపోదు, దేవునిలో నిలబడ్డామంటే సరిపోదు, దేవుని ఆరాధిస్తున్నామంటే సరిపోదు, దేవుని మేము ప్రార్థన చేస్తున్నామంటే సరిపోదు, మేము దశంభాగాలు ఇస్తున్నాము, కృతజ్ఞతార్పణలు ఇస్తున్నాము, దేవుడు అడిగి దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి ఇష్టపడుతున్నామంటే సరిపోదు. కానీ నీ క్రియ మార్చకపోతే, నీలో గుణ లక్షణాలు మార్చకపోతే, నీ విలువలు నువ్వు పెంచుకోకపోతే, దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడకపోతే, మనము ఎన్ని చేసినా అవి వ్యర్థముగానే పోతాయి. అవునా కదండి? ఇప్పుడు పన్నీరు తెచ్చి శ్రేష్టమైన పాత్రలోనే పొయ్యాలి, అవునా కదా? ఎక్కడ పొయ్యాలండి? ఒక పన్నీరు తీసుకొస్తున్నాం, దాన్ని శ్రేష్టమైన పాత్రలో పోస్తే అది ఉపయోగపడుతుంది. అదే కానీ బూడిదలో పోస్తే ఉపయోగపడుతుంది అంటారా? చూడండి, మంచి నీటిలో కడివిడి పాలలోనట ఏమేసి తిరిగిపోతుంది? పాలు కాదండి, పాలు ఎలా ఇరిగిపోతాయి? ఏమేసి తిరిగిపోతాయి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఆ పాలను విరిసే శక్తి దేనికుందట? దేనికుందో చెప్పండి? పులుపుకుందా? కనీసం ఉప్పు గడ్డ వేస్తే ఏమవుతుంది? ఇరిగిపోతాయి కదా. అలాగ మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? దాన్ని గట్టిపరిచి అది అందరికీ ఉపయోగపడేలా చేసేవారిగా మనం ఉండాలి. అంటే మన మనసు ఎలా ఉండాలంటే అందరినీ దగ్గరికి ఆకర్షించుకునే విధంగా ఉండాలి. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? మనము జీవము కలిగిన దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు. నీ దేవుడు గొప్పవాడు అని ఎదుటివారు ఎప్పుడు చెప్పగలుగుతాడు? నీ ప్రవర్తన బట్టి. నీ దేవుడు మంచివాడండి, నీ దేవుడు జీవం కలిగిన వాడండి, నీవు నమ్ముకున్నవాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడండి, ఈ స్థితికి నువ్వు రావడానికి గల కారణము నీ మార్గమని ఎవరు చెప్తారు? నిన్ను చూచిన వారు నీ ప్రవర్తన బట్టి, నీ మాట తీరుని బట్టి. చూడండి, నిజమే, మనకి 6 దినాలు పని ఉండదు. ఖచ్చితంగా ఆదివారము పనే ఉండదు అనుకోండి, నీ భక్తి అప్పుడు తెలుస్తుంది. అవునా? ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఆదివారం పని ఉన్నప్పుడు, అది ఇంపార్టెంట్ అయిన పని ఉన్నప్పుడు, నీవు లేకపోతే ఆ పని జరగదు అని అవతల వారు చెప్పినప్పుడు తెలుస్తుంది నీ భక్తి. 6 దినాలు కాదు, ఆదివారం తెలుస్తుంది. ఎందుకంటే అయ్యో 6 దినాలు ఇంటికాడ ఉన్నాను, ఈ రోజు వచ్చిందని వెళ్తాం చూసావా? అప్పుడు నాడు 2వ ఆదివారం వచ్చినప్పుడు కూడా అలాగే అంటాడు, అబ్బా నువ్వు లేకపోతే పని అవ్వదు అబ్బాయి, నువ్వు రా అంటాడు. ఒక్కసారి మనము దేవుని బిడ్డలో తలెత్తుకోవాలండి, తలదించుకునే వారిగా ఉండకూడదు. ఒక్కసారి మనం తల దించామా, అపవాది వచ్చి ఎత్తడి మీద ఆ తల అలాగా ఎక్కడికి వెళ్తుంది? మోకాల్లోకి వస్తుంది. ఆ మోకాల్లోకి వచ్చిన తల మన పాపంలోకి వెళ్తుంది. అప్పుడు అందుకే ఏం చేయాలంటే మన మీద దేవుని యొక్క హస్తం ఉండాలి తప్ప సాతానుడి యొక్క హస్తం ఉండడానికి వీల్లేదు. అందుకే మనం ఏం చేసినా సరే ఆదివారం, నువ్వు ఒక్క ఆదివారం దేవునికి ఇచ్చి చూడు, 6 దినాలు కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? హెచ్చిస్తూ వస్తాడు అంటాడు. నిజమే చెప్పండి? ఒక విధంగా మనం చిన్న మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరం మనకు తెలిసిన వాళ్ళని, ఒక 4 నెలలు అనారోగ్యం బాగోలేక ఇంటికాడు ఉన్నప్పుడు, ఈ ఆదివారము నీవు లేకపోతే పని ఆగిపోద్ది అన్నవారు ఏమైనట్టు చెప్పండి అమ్మా? ఏమయ్యారు వాళ్ళు? అప్పుడు నువ్వు లేకపోతే ఆ పని ఆగిపోయింది. అప్పుడు ఆగిందా? ఆగలేదా? ఆగదు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందమ్మా, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పనిచేసినప్పుడు అంటారు, అయ్యా నువ్వు లేకపోతే ఈ పని ఆగదు, ఆగిపోద్ది, చేసుకో అంటారు. నువ్వు నిజంగా అందులో మానేసావు అనుకో, అప్పుడు ఆ లోటు ఎవరు పూర్తి చేస్తారు? వేరే వాళ్ళు వస్తారా? రారా? మరి అలాంటప్పుడు ఆదివారం వచ్చేటప్పటికి మనకెందుకు ఆ చింత? వదిలేద్దాం. ఆదివారం మేము ఎక్కడికి రాము, అది నా దేవుని సన్నిధి, దేవుని సమయము, నా దేవుడు ఆయన మందిరంలో గడపమన్నాడు కాబట్టి అక్కడ మేము ఉంటాం. హల్లెలూయా. ఈ తీర్మానం నీవు ఉన్న రోజున ఎంత పని ఉన్నా ఆదివారం నువ్వు పనికిరా అని ఎవడు అడగడం. చాలా మంది అనుకుంటారు, అయ్యో ఈ రోజు వెళ్ళకపోతే మా పనులు ఉన్న పని అంతా పోతుందేమో. పోతే ఇంకో దారిస్తాడు దేవుడు. వదిలిపెట్టేస్తాడా తన పిల్లల్ని?
వదలడండి. విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అమ్మా పట్టుకుంటాడు, నడిపిస్తాడు, మరలా ఇంకో పని నీకు దయచేస్తాడు. ఆ పని ఎలా ఉంటుందో తెలుసా? ఆదివారం నిన్ను ఇబ్బందికరంగా పెట్టే పనిగా ఉండదు, అది బలపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను వచ్చిన మాట నుంచి చెప్పి ముగిస్తాను. నేను పనిలో రైస్ మిల్లోకి వెళ్తాకి చెదపడినప్పుడు ఆ మేస్త్రి గారు అన్నారు, పనికి రావయ్యా అన్నారు. అది యూనియన్ మిల్, మనం ఖచ్చితంగా ఆదివారం పనికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒప్పుకోరు. నేను అన్నాను, నేను రానండి అన్నాను. అదేంటయ్యా యూనియన్ మిల్ అందరూ రావాలని ఆశపెడితే నువ్వు రానంటావు ఏంటంటే, మీరు ఆదివారం మాకు సెలవు ఇవ్వరండి, నేను రాను, నాకు ఆదివారం నాకు అవ్వదు, నేను రానంటాను. ఆదివారం నీకు సెలవు ఇచ్చే బాధ్యత నా దేవునికి స్తోత్రం. వాళ్ళందరి సంగతి వదిలేవయ్యా, వారు ఎవరేమన్నా ఆదివారం నిన్ను వదిలేస్తాను, కానీ నువ్వు రా అన్నాడు. ఎందుకంటే అది మనము రాము అని ఖచ్చితంగా వారికి తెలిసినప్పుడు దాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టరు. ఒకప్పుడు నాకు ఈ ప్యాటర్లోకి వెళ్ళక కూడా కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఏ రోజు కూడా ఇంతవరకు మా యొక్క సూపర్ హెచ్ఓడి మన ఇబ్బంది పెట్టలేదండి. దేవుడు బలపరిచాడు. నిజమేనండి, మన మనస్సు దేవుని యందు లగ్నమై ఉంటే, మనము దేవుని పని చేయాలని ఆశ ఉంటే, దేవుని సంఘంలో సన్నిధిలో గడపాలని ఆశ ఉంటే, 6 దినాలు ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తావు. అయ్యా ఆదివారం వస్తుంది, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ రోజు నాకు అపవాది ఎటువంటి ఆటంకములు కలుగ చేయకూడదు, ఏ పని ఉండకూడదు, నేను ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సంఘంలో ఉండాలి, నిన్ను నేను స్తుతించాలి, ఆ ధన్యత నాకు ఇయ్యని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆదివారం దేవుడు నిన్ను దేవుని మందిరంలో కూర్చోబెడతాడు. అవునా కదండి? అలాగ మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. మార్చుకోకపోతే లోకముతో ప్రయాణం తప్పదు, తర్వాత వాళ్ళు వెళ్ళే చోటుకి మనము వెళ్ళక తప్పదు. లోకము గతించిపోతుంది, లోకాశలు గతించిపోతాయి, కానీ దేవుని ఉంటదా? గతించిపోద్దా? తరాలు మారినా యుగాలు మారినా మారణ దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అవునా కదండి? అందుకే మరి అటువంటి దేవుడిని ఎందుకు మనం విడిచిపెట్టాలి? దేవుని సన్నిధిలో మేము మరి భక్తులు అని చెప్పుకున్న మనము మన ప్రవర్తన ఎందుకు మార్చుకోవాలి? ఎవరి కొరకైనా ఎందుకు మార్చుకోవాలి? మార్చుకోవాల్సిన అవసరత లేదు. నీ నీతిని విడిచిపెట్టవలసిన అవసరత లేదు, నీ భక్తిని విడిచిపెట్టవలసిన అవసరత లేదు. అయితే అందులోంచి నీ ప్రేమను వారికి నువ్వు ప్రకటించగలిగితే, అందులోంచి దేవుని నువ్వు వారికి చూపించగలిగితే, వారు నీకు లోబడి నీతో కలిసి ఉంటారు. చివరికి నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారు. హల్లెలూయా. అందుకే నా ప్రియ దేవుని బిడ్డ, దేవునితో సహవాసం చేయడం ఇష్టపడండి. మన నోటులోంచి దేవుని దేవోక్తి బయటికి రావాలి తప్ప వేరే వ్యర్థమైన మాటలు రాకూడదు. నిజమే, వారు నిన్ను మాట అంటున్నారా, కొంచెం వచ్చుకో. ఒకసారి తిడతాడు, నువ్వు ఊరుకున్నావు, రెండోసారి తిడతాడంటారా? తిట్టరు. ఇంకా ఒకవేళ తిట్టినా తర్వాత వాళ్ళకి ఇదేంటి నేను ఎన్ని మార్లు తిట్టినా మాట్లాడట్లేదు, ఇటువంటి అమ్మన నోట్లో నాలుగు లేదని, లేకపోతే ఇటువంటి మనసు కలిగిన వారిని నేను దూషిస్తున్నానని వారిలో పశ్చాత్తాపం మొదలై నీతో స్నేహం చేయడం మొదలు పెడతారు. అప్పుడు నువ్వు వారితో మాట్లాడచ్చు. అంటే నీ బంధువులను నీ స్నేహితులను విడిచిపెట్టక్కర్లేదు, వారిని ప్రేమించు. ప్రేమించకపోతే నువ్వు వారిలో దేవుని ప్రేమను ఎలా చూపించగలుగుతావు? అంతే కదమ్మా. మనం వారిని విడిచిపెడితే వారిని దేవుళ్ళకి ఎలా నడిపించగలుగుతాం? వారికి మంచి చెడు అన్నిటిలో అంటే ఒక్కటి నువ్వు చేయవలసింది, వ్యర్థమైన దానిని అనుసరించు. నీ బంధువులని నీ మిత్రుని ప్రేమించు, వారి అవసరతలో వారి అక్కర్లో పాలు పంపులు పొందు, అన్నిటికీ వారికి దగ్గరగా ఉండు. కానీ వ్యర్థమైనది నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ముట్టుకోకంటుంటే సరిపోతుంది. అంతేగాని నేను దేవుని కదా, నువ్వు నా దేవుని బిడ్డలను కదా, మీరెవరో నాకు అక్కర్లేదంటే ఎలాగవుతుంది? వారు కావాలి, వారిని ప్రేమించాలి, నీ ప్రేమను వారికి ప్రకటించాలి, నీలో ప్రేమను వారు చూడాలి, నీలో సహనాన్ని చూడాలి, ఓర్పును చూడాలి, నిన్ను చదివిన వారు అయ్యి బాబు ఇంత జీవమా ఇల్లు ఉన్నది, ఇంత భక్తి ఉందా, ఇంత విశ్వాసం ఉంటుందా, ఇంత ఓర్పు ఉంటుందా వారు తెలుసుకోవాలి. తెలుసుకుని వారు నిన్ను వెంబడించాలి, నీతో పాటు వచ్చి దేవుని మందిరంలో కూర్చోవాలి. హల్లెలూయా. అది అంతేగాని మనము వెన్నడను వారిని విడిచిపెట్టేవారిగా కాక దేవుణ్ణి పట్టుకొని దేవుని నామములో ప్రార్థన చేస్తూ వారి కొరకు కన్నీరు కార్చే మనసు మనకి కావాలి. ఎప్పుడైతే అలాగ మనం ఉంటామో, నిజమండి, క్రీస్తు దేవుని యొక్క బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? దేవుడు నీలోంచి మెచ్చుకున్న వరం ఏంటో తెలుసండి? అన్ని జనులు దేవుని ఎరగిన వారు కూడా నిన్ను ఇష్టపడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు వారి కొరకు కన్నీరు కారుస్తున్నావు, చూసావా? అదే అండి వారిని నీ మీద ఇష్టం. నిజమేనండి, ఎవరైనా బాధల్లో ఉంటే వీళ్ళు ఉంటారు, వస్తారు, ప్రార్థన చేస్తారు, వారి కొరకు కన్నీరు కారుస్తారు అని
ఆ ఫీలింగ్ వారిని ఏం చేస్తుందంటే నిన్ను ఇష్టపడే వారిగా చేస్తుంది. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, దేవుని బిడ్డలను పెళ్లి చేసుకుంటే మంచిది అని. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే దేవుని బిడ్డలంటే ఒక నమ్మకం ఉంది లోకంలో, ఏంటంటే అది మంచివారు. హల్లెలూయా. మరి ఇంత నమ్మకం ఉన్న దాన్ని మనం పాడు చేసుకునే వారిగా ఉండొద్దండి. నిజంగా మొన్న దినాన మరి మేము రాత్రి ఉదయకాలం బయలుదేరి వెళ్ళాం. నేనైతే చాలా భయపడ్డాను. అంటే లోకంలో జరిగిన సంగతులను బట్టి, చాలా విషయాలను బట్టి మేము భయపడ్డాం. కానీ దేవుని నామంలో ఇక్కడికి వచ్చిన మొదటకు వచ్చిన వారందరూ ప్రార్థన చేశారు ఒక్కొక్కరుగా. తర్వాత మేము అందరం ప్రార్థన చేసుకొని మరి వాహనం మీద బయలుదేరినప్పుడు క్షేమకరమైన ప్రయాణం మాకు దేవుడిచ్చారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా వెళ్ళాము. అన్నిటిని చూసుకోవడానికి మరలా తిరిగి ప్రయాణం అయ్యి క్షేమంగా మా గృహాలకు వచ్చే వరకు కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలతో వెళ్ళాము, పడుచు పిల్లలతో వెళ్ళాము. చాలా నేనైతే భయపడ్డాను, కానీ దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఎక్కడ ఇంత అపశృతి కూడా జరగకుండా, ఒక్క మాట కూడా వ్యర్థమైన మాటలు మా నోటంట రాకుండా నేనైతే లోపల కూర్చున్నాను. వీళ్ళు బయట కూర్చొని దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. చాలా సంతోషం కదా. అది దేవుని యొక్క క్రియ ఉంటుంది. దేవుని నామంలో వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా, అందుకే నీవు దేవుని నామంలో నీ దినచర్యని ప్రారంభించు, దేవుని నామంలో నీ దినచర్యని ముగించు. అప్పుడు దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. నీవు లోకములో ఒక పత్రిక కనబడాలి అంటే నిన్ను నీవు పత్రికగా మార్చుకోవాలి. ఇప్పుడు దావీదు జీవితం గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? మోషే జీవితం గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? దానియేలు గురించి ఎందుకు చెప్పుకుంటున్నావు? వారి లోకానికి ఒక పత్రిక అయిపోయారు, అంతే అంతే కదా. దానియేలుని చదివిన ఆ రాజుగారు అంటారు కదా, జీవము కలిగిన దేవుని సేవకుడు అంటున్నారు. చూడండి, దానియేలుని చదివాడు అతను. దానియేలు యొక్క గుణ లక్షణాలు తెలుసుకున్నాడు, అతను మాట తీరు తెలుసుకున్నాడు, ప్రవర్తనలు అసలు అక్కడ చెప్పబడింది వీళ్ళు అన్యాయంగా ఇతను తీసుకొచ్చారన్న సంగతి ఆయనకు తెలుసు. కానీ ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి అక్కడ శిక్ష అమలు చేసేవాడిగా ఉన్నాడు. ఒక శాసనం ఉంది కాబట్టి ఆ శాసనం అమలు పరిచాడు. కానీ ఆ రాత్రి అంతా రాజుగారు చేసిన పనేంటి? ఉపవాసం ఉన్నాడు, తినలేదండి, తిరుగుతూ ఉన్నాడు, ఆ గ్రంథాలు తెప్పించి చదువుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసం చేశాడు. ఇక్కడ దానియేలు ప్రార్థన, అక్కడ సింహాల నోలును దేవుడు మూసివేశాడు. అందుకే జీవము కలిగిన దేవుని సేవకుడా, కుమారుడా అని ఎంత చక్కగా సంబోధించాడు. ఎప్పుడైనా అందుకే మనల్ని చూడండి, ఈ దేవుని బిడ్డలండి అంటారు. ఎంత ధన్యత అది. మరి దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని మనం కాపాడుకున్న రోజున దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉంటామండి. మనం ఎవరి మనసును గెలుచుకోవాలి? దేవుని మనసును గెలుచుకోవాలి. నిజమే కదా. దేవుని యొక్క హృదయాన్ని మనము గెలిచిన వారిగా ఉండాలి. లేకపోతే మన జీవితానికి అర్థం లేదండి. దేవుని నమ్మేమంటే సరిపోదు, దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో సాంగత్యం ఉండాలి. దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు చూపించగలగాలి, నీ దేహాన్ని దేవుని ఆలయముగా మార్చగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను బలపడతాడు. అప్పుడు నువ్వు ఎలాగుంటే ఏమవుతుందంటే, ఇందాక చదివారు కదా వాక్య భాగాన్ని తీయండి. యెషయా గ్రంథం 16వ వచనం చదవండి. ఇప్పుడు 15వ వచనం చదవండి. 58వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. 58. ఓకే, ఇందాక మనము అమ్మా 57 15 చదవండి. చదవండి. ఒకలాగండి. అయ్యో మళ్ళీ చూడండి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. చూడండి, అయినను కాదు, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు దేవుడు అంటే, నీ దేహము దేవుని ఆలయమై ఉండాలంటే నీవేమై ఉండాలి? వినయము గలవారు ఉండాలి, దేన మనస్సు గలవారిగా మనము ఉండాలి. ఆ మనస్సు ఉన్నవాడు ద్వేషించడు. చేస్తాడా? చేయడు. అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తారా? చేయరు. ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. వారి నోటులో నిత్యము దేవుని యొక్క స్తుతి ఉంటుంది. అందుకే దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవునితో సహవాసం చేయండి.
వారి యొద్ద ఆయన నివాసించాడు. నువ్వు వినయము గలవాడివైతే, దీన మనసు గలవాడివైతే ఖచ్చితంగా ప్రభువు నీ దగ్గర నివాసము చేస్తాడు. దావీదు దగ్గర దేవుడు నివాసమే చేశాడు. అందుకే దావీదు మోకరించి ఒక్క మాట పలకగానే ఆ మాట నెరవేర్చాడు దేవుడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు దేవుడు దావీదు దగ్గరే ఉన్నాడు. అలాగే మోషేను పంపిన తర్వాత మోషేకు తోడై ఉన్నాడు. దానియేలుకి సింహాల బోనులో తోడై ఉన్నాడా లేదా? యోసేపుకి చెరసాలలో దేవుడు తోడై ఉన్నాడు. పొరుగు దేశమందు ఫలించేటి కొమ్మగా యోసేపుని చేశాడు దేవుడు. హల్లెలూయా. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు. అవునా కదండి? హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు. అయ్యా ఇదిగో నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు తిరిగి ఆయుష్ను అంటే 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు కలుగ చేశాడు. ఇలాగా బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడికి తోడై ఉన్నాడు. అలాగే మనకు కూడా తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్న దేవుడు భక్తులకు తోడై ఉన్న దేవుడు ఉన్నాడు కదా అని తోడై ఉన్నాడు కానీ మన ఇష్టం వచ్చినట్టుంటే ఉండదు. దానికి కూడా శిక్ష అనేది వస్తుంది. వారి అందరికీ ఎలాగైతే తోడై ఉన్నాడో వాళ్ళు చేసిన పాపానికి శిక్ష కూడా దేవుడు ఇచ్చాడు. అలాగే మనం చేసిన పాపానికి కూడా శిక్ష ఇస్తాడు. అందుకే మనము తోడై ఉన్న దేవుణ్ణి గణపరిచేవారిగా, ఆయనకు లోబడేవారిగా, ఆయన ప్రేమని ఈ లోకంలో ప్రకటించేవారిగా, ఆయనతో పాటు ఆ రాజ్య వారసుడిగా సిద్ధపడదాము. దేవుడు మనలందరినీ నిండారుగా దీవించును గాక. ఈ మాటలను దేవుడు మన విడికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మన హృదయాలను మనము పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో చక్కని మాటలు మాట్లాడాడు. ఎలా ఉంది నీ మనస్సు? ఎలా ఉంది నీ హృదయము? ఏం చేస్తుంది? ఏటిని తలస్తుంది? ఏటి వైపు మొగ్గు చూపిస్తుంది? ధనమా, ఐశ్వర్యమా, లేకపోతే ఇదిగో మేడ మిద్దెలా, పొలాలా, పంటలా, లేకపోతే ఇంకోటే లోకములో ఉన్న దాని వైపు నీ మనసుందా? దేవుని మీద లగ్నం ఉంచావా? ఒకసారి ఆలోచించే. లోకము తన ఆశయు గతించును గాని దేవుని మాటలు గతించవు. దేవుడు మనల్ని ప్రేమించిన వాడండి. దేవుడు మనల్ని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో దేవుడు తన హక్కును చేర్చుకుంటాడండి. నీ మీద పెత్తనము చేయువాడు కూడా నీ మీద జాలి పడాలంటే నీలో దేవుని ప్రేమ కనబడాలి. ఇగో ఆ సైన్యాధిపతి అయినా, ఆ సిరియా సైన్యాధిపతి అయిన నైమాను దగ్గర పనిచేసే ఒక ఇజ్రాయేలు చిన్నదంటుంది తన యజమానురాలుతో, ఫలానా చోటకెళితే నా యజమానుడు బాగుపడతాడని. ఆ భక్తి చూడండి, ఆ విశ్వాసాన్ని చూడండి. ఇగో పనిచేసే పిల్ల ఏంటి, మాకు చెప్పడం ఏంటి అనే యజమానురాలు అనుకుందండి? లేదు. వెంటనే ఆ యజమానురాలు తన భర్తను సిద్ధపరిచి ఆ సేవకుడైన ఎలీషా దగ్గరికి పంపిందండి. మరి ఈరోజు చాలా మంది యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? బలహీనత వస్తే ఫలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నా బలహీనత దేవుడు తీస్తాడని. గర్భఫలం లేకపోతే ఇదిగో నేను వెళ్తే నాకు గర్భఫలం ఇస్తాడని. వచ్చేటప్పుడు ఎంత విశ్వాసంతో వచ్చావో కదా, దాన్ని పొందుకున్న తర్వాత మరెందుకు అవిశ్వాసానికి చోటిస్తున్నావు? ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నీవు దేవుని యొక్క మాటకు లోబడలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. జీవం కలిగిన దేవుడే, నిత్య జీవానికి నిన్ను వారసుడిగా చేయగలిగిన దేవుడు, నీ పాపం కొరకు ప్రాయశ్చిత్తము ఆయన అర్పించిన దేవుడు, ప్రాణత్యాగం చేసిన దేవునికి నువ్వు లోబడి ఉండడానికి ఇష్టపడట్లేని మనస్సు నీలో ఉందేమో. ఒకసారి ఆలోచన చేయి. చెప్పు దేవునితో, అయ్యా నీకు లోబడతానయ్యా, నీకు నీ లోబడతాను నా తండ్రి, నీ మాటకు నేను చెవి ఎక్కుతానయ్యా, నీతోనే నేను ఉంటాను, నీతోనే నేను సహవాసం చేస్తా. నీవు నాకు చూపించిన ప్రేమను ఈ లోకములో నేను ప్రకటిస్తానయ్యా. ఈ లోకములో నేను